పేరుపాలెం నుండి మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ సిహెచ్ శామ్యూల్ గారు మన మధ్యకి వాక్యవర్తమానం అందించడానికి మన మధ్యకు వచ్చి అన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించారు. అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ప్రార్థన చేసుకుందాం. దయానిధువైన మా తండ్రి, నీ చిత్తమును బట్టి మరి నీ యొక్క దాసులు బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ అయ్య గారు, రెవరెండ్ జైకర్ అయ్య గారు, వారి యొక్క కుమారులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపవాస ప్రార్థన కూటములు మొదటి దినము, 2వ దినము పగలు, ఈ రాత్రి కాలములో ఇప్పటి వరకు మీ నామమునకు మహిమకరముగా, సంఘమునకు దీవెనకరముగా జరిగించిన తండ్రి, ఈ సమయమందు మీ వాక్యమును బట్టి, మీ వాక్యము ద్వారా నిలిచిన దీనుడను నన్ను మరుగు చేసి మీరే మాతో మాట్లాడి మహిమను పొందుము. వాక్యమై ఉన్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థన కూటములలో ఏకీభవించిన వారులారా, దేవుని యొక్క కృపా సమాధానములు మీ అందరకు కలుగును గాక. ఇప్పుడు మనకు అనగా సంఘమునకు జరుగుతున్న పని ఏంటంటే ఉపవాస ప్రార్థన కూటములు. ఏ కూటాలు? ఉపవాస అంటే ఉపవాస ప్రార్థన కూటాలు అంటే ఖచ్చితంగా ఎలా చేయాలి? ప్రార్థన ఉపవాసం ఉండి చెయ్యాలి. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఇంకోటి ఏమైనా చేయాలా? ప్రార్థన అందరూ చేస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన కూడా చేస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే ఏంటి చెప్పాలి? నా టైం అన్లిమిటెడ్. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే ఏంటి చెప్పాలి? మీరు చెప్పొచ్చు. చెప్పడానికి నేను భయపడుతున్నాను కానీ మీరు భయపడకుండా మీరు చెప్పొచ్చు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయడం అంటే ఈ ఉపవాస ప్రార్థన కూటములలో దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన మాత్రమే చేయటం కాదు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో మనము నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. మనం నేర్చుకుంటున్నామా? తండ్రి గారు దైవజనుడు దేవదాసయ్య గారు అనేవారంట, అబ్బాయి నేను ఇంకా ఎప్పటికీ విద్యార్థినే అనేవారంట. ఎప్పటికీ దేవుడు బైబిల్ మిషన్ను స్థాపించమని పిలిచినప్పటికీ సుమారు 60 సంవత్సరాలు వచ్చేసినాయి ఆయనకి. అప్పటికి నేను ఇంకా ఏమై ఉన్నానంటే విద్యార్థిని. ఇంకా నేను విద్యార్థినే అంటే ఇంకా నేను ఏం చేస్తూ ఉన్నాను? నేర్చుకుంటూనే ఉన్నాను. అందుచేత మన జీవితకాలం అంతా
146వ కీర్తన 2వ వచనం నుంచి చదవండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు ఏం చెబుతున్నాడు? నా జీవిత కాలమంతయు ఏం చేస్తాను? యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతయు నేను కీర్తించెదనంటే ఎప్పటి వరకు మనం నేర్చుకోవచ్చు? భూమి మీద నేర్చుకోవచ్చు. భూమి మీద నుండి ప్రభు సాన్నిధ్యమునకు వెళ్ళిన తర్వాత పరలోకములో దేవుని పాదముల యొద్ద నేర్చుకొని వచ్చును. కనుక ఇహమందును పరమందును కూడా మనము ఈ ఉపవాస ప్రార్థన కూటములు అనబడే పరలోకములో బహుశా ఉండకపోవచ్చునేమో, కానీ నిత్య సహవాసములో మనం ఎక్కడుంటాము? దేవుని ముఖ సామర్థ్యములోనే ఉంటాం. కనుక నిత్యము మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుచేత ఉపవాస ప్రార్థనా కూటములు అంటే ఉపవాసముతో దేవునిని ప్రార్థించడం మాత్రమే కాక దేవుని సన్నిధిలో మనము చేయవలసిన పని ఏమిటి? నేర్చుకొనుట, అభ్యసించుట, అభ్యాసము చేయుట. నిత్యము ఎంత నేర్చుకున్నా ఏముంటుంది? చదువుకునే వారు ఉంటారు, ఎంత చదివినా వారి జీవితకాలం చదవచ్చు, ఉద్యోగం చేస్తూ చదవచ్చు, టీచర్గా బోధిస్తూ చదువు. కారణం ఏంటి? నేర్చుకోవాల్సింది అపరిమితమైనది, నేర్చుకున్నది పరిమితం. అందుకనే దైవజనుడు సమర్పణ స్తుతుల పుస్తకంలో ఏమన్నారు? దేవా, నీ జ్ఞానం అపరిమితము, కానీ నాది పరిమితమైన జ్ఞానము. అందుచేత నేను ఎట్లు తెలుసుకోగలను? కానీ దేవుని సన్నిధిలో అపరిమితమైన సంగతులు, దేవుని ముఖ సాన్నిధ్యములో నేర్చుకోవలసినవి, నేర్చుకున్నది కొంత మాత్రమే, కానీ నేర్చుకోవలసింది చాలా ఉంటుంది. కనుక సంఘము యొక్క ఆశీర్వాదము కొరకు, విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవిత అభ్యున్నతి కొరకు దైవజనుడు లేదా సంఘకాల చరిత్రలో పెద్దలైన వారు ఏర్పాటు చేశారు. పూర్వకాలము బైబిల్ గ్రంథములోనే ఈ ఉపవాసములనే ఉన్నవి. కనుక ఎందుకు ఇవి అంటే మన యొక్క ఆత్మీయ అభ్యున్నతి, శరీర సంబంధంగా ఖచ్చితంగా మన అందరం ఏమై ఉంటామంటే అనుకున్న దాన్ని, గోల్ని ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. అనుకున్న దాన్ని రీచ్ అవుతాం కదా. ఎప్పటికైనా ఓ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఊళ్ళో పాత్రి గారు ఇలాగే 3 రోజులు ఉపవాస ప్రార్థన కూటలు పెట్టారంట. ఉపవాస ప్రార్థన కూటలు అంటే ఖచ్చితంగా ఏంటి? పాస్ గారు అంటారు కదా, అమ్మ ఉపవాసం ఉండి వ్రత దినము, యెషయా గ్రంథం 58 అధ్యాయాలు అంటున్నాడు కదా, వ్రత దినము చాటించాలి కదా. అందుచేత అలా ఉండి బాగుగా విశ్వాసముతో ఓ ప్రత్యేకమైనటువంటి అంశముతో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఏమిస్తాడు? నెరవేర్పునిస్తాడు అని చెప్పేసరికి అందరూ అలా సిద్ధపడ్డారు. ఓ అమ్మగారు కూడా, మరొక పేరే విన్నాను కదా, రత్నకుమారి గారు అనుకోండి. అలాగూ అందరూ వచ్చారు, కానీ ఒక అమ్మగారు రాలేదట. 3 రోజులు సన్నిధికి రాలేదు. ఏం జరుగుతున్నాయి? సంఘంలో చాలా బలంగా ఉపవాస ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి, బలమైన బోధలు వినిపిస్తూ ఉన్నాయి, చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి, సంఘము ఆత్మావేశముతో నింపబడుతుంది. కానీ ఈమె మాత్రం ఎక్కడుందట? ఈ 3 దినాలు ఇంట్లోనే ఉంది. 3 దినాలు అయిపోయినవి. పాస్టర్ గారు ఎందుకు రాలేదు? రావాలి కదా, తప్పనిసరిగా రావాలి, కానీ రాలేదు ఏంటి అని చెప్పి 3 దినాలు అయిపోయిన తర్వాత 4వ రోజున ఇంటికి వెళ్ళారంట. అమ్మా, ముందుగానే చెప్పాను కదా, కానీ 3 రోజుల్లో ఒక పూట కూడా మీరు రాలేదేంటి అని అడిగితే, అయ్యగారు మీరు ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు మీకు ఉంటాయి మీ జీవితంలో, కనుక దాన్ని ఎన్నుకొని బలంగా ప్రార్థన చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా నెరవేర్పనిస్తాడని చెప్పారు కదా. అందుచేత నాకు అంశం ఉంది, ఆ అంశమును బట్టి బహుశా సంఘములోనికి వచ్చి సంఘముతో కూర్చుంటే పరిపూర్ణంగా దేవునితో చెప్పలేనేమో అని ఈ 3 దినాలు ఇంటి పని, వంట పని నా భర్త పిల్లలకు అప్పగించి గదిలో గడవేసుకుని కూర్చుని ప్రార్థన చేశాను. అయ్యగారు ఎక్కడ కూర్చుంది?
ఎంత బాగా అంటే ఇక వంట ఎవరు చేసుకోవాలి, పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, ఇవి సంబంధం లేదు. సరే చాలా బాగా చేసావమ్మా, బాగుంది, చాలా మంచిది, అలా ఉండాలి, కానీ అసలు అంశం ఏంటో చెప్పవా అన్న. పాదరయ్య గారు ఏమన్నారంటే, అసలు అంశం ఏంటో ఒకసారి నాకు చెప్పు, నేను కూడా ప్రార్థన చేస్తానంటే ఏమి లేదండి అయ్య గారు, నా జీవితంలో ఎప్పటి వరకు నేను అనుకున్నవన్నీ సాధించాను, సంపాదించుకున్నాను, కానీ ఒక్కటి మాత్రం ఆశ మిగిలిపోయింది, దాని కొరకు ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ఆశ చెప్పగలరా మీరు ఎవరైనా స్త్రీలు? ఏంటా ఆశ అంటే, ఏంటమ్మా చెప్పంటే, ఎదరు నిలబడి అయ్యగారు చెవులకున్నాయి, ముక్కులకున్నాయి, చేతులకున్నాయి, కాళ్ళకున్నాయి, మెడకున్నాయి, కానీ దేనికి లేదు, నడుముకు లేదండి, ఇది కావాలి. ఇది సమంజసమా చెప్పండి అమ్మా? ఎలాంటి ప్రార్థన అని ఉపవాసమును చేయవలసింది? ఆత్మరక్షణ కొరకు చెయ్యి, సంఘ విస్తరణ కొరకు చెయ్యి, నీ కుటుంబంలో ప్రతి వారు రక్షించబడ్డానికి చెయ్యి. నీ తోటి వారు శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, అయ్యో నశించిపోతున్నారు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? అందుకు నీవు చేయాలి. కానీ నీ దేవుని హృదయం నీవు ఎరగకపోతే ఎలాగూ? అన్నమ్మ గారని నేను చూచాను, ఆవిడ్ని వడ్డిగూడెం షాలకు వచ్చారు ఒకప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం. ఆవిడ రాశారంట పాట, అది ఆవిడే పాడారు. నువ్వేం చేయాలి ప్రార్థన అంటే? నీ అర్పణ ఏమిటి? ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ, ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ. నీ కొరకై పరలోకము విడచెను, నీ కొరకై నర రూపియాయెను, నీ కొరకై పరలోకము విడచెను, నీ కొరకై నర రూపియాయెను, నీ కొరకై గాయములు పొందెను, నీ కొరకై గాయములు పొందెను, ఇదేనా నీ అర్పణ, ఇదా నీ సమర్పణ. కన్వెన్షన్ కీర్తన పుస్తకంలో ఉంటుంది ఆ పాట. ఇంకా ఉన్నాయి చరణాలు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఏమైపోయాడో? గాయపరచబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, ముళ్ళు కిరీటం వేసుకున్నాడు, రోగిగా మార్చబడ్డాడు. అలాంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణానందాన్ని ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిలో, ఆయన ముఖారవిందములో ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు ఏ సమర్పణతో ప్రార్థిస్తూ ఉన్నావు? అందుచేత నీ స్థితి ఎలా ఉన్నది? అందుకని ఇప్పుడు దేవుని సన్నిధానములో 3 దినముల ఉపవాస ప్రార్థనా కూటములలో ఏకీభవించుచున్న వారులారా, దేవుని మాట ఏమిటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నరావతారిగా భూమి మీదకి ఆయన వచ్చి 30 ఏండ్ల తర్వాత, అనగా 31వ ఏట ఆయన సేవ ప్రారంభించారు. అంటే 30 ఏండ్ల వరకు ధర్మశాస్త్రాన్ని చదవడానికి యూదులకు అవకాశం లేదు, వీలు లేదు. ధర్మశాస్త్రం 30 సంవత్సరాలు నిండాలి దేవుని వాక్య గ్రంథం, అప్పుడు వారు చదవాలంటే. అందుచేత 31వ ఏట ఆయన బాప్తిసం పొందారు, ఆయన సేవను ఆరంభించారు. ఆరంభించిన ఆరంభపు దినాలలో ఆయన కొండ మీద కూర్చున్నారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3 అధ్యాయములలో లోకములో ఉన్న మానవుల ఎడల యేసు క్రీస్తు ప్రభు యొక్క అంతరంగం ఏమిటో అక్కడ వ్రాయబడింది. ఆయనే స్వయంగా బోధించారు.
యేసు దగ్గరకు వచ్చిన వారు, యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారు, ఆయనను దేవునిగా ఆరాధించేవారు, వాక్యాన్ని చదివేవారు, వాక్యాన్ని వినేవారు, ఎలాగున నీవు నీ జీవన విధానాన్ని మార్చుకోవాలో, సరిచేసుకోవాలో, ఎలాగూ జీవించాలో అప్పుడు నీవు దేవునికి ఇష్టమవుతావు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సంగతులు ఈ 3 అధ్యాయములలో కొండ మీద కూర్చొని ప్రభు బోధించారు. ఆయన బోధించిన బోధ, అందుకనే మన భారతదేశపు జాతిపితగా చెప్పుకుంటున్నాము కదా, మహాత్మా గాంధీ గారు. వారు కూడా అనేవారట, బైబిల్ గ్రంథములో నాకు ఇష్టమైనటువంటి ఏమైనా అధ్యాయములు ఉన్నవి అంటే అవి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయములు. అవి నాకు చాలా ఇష్టమైనవి. బహుశా వాటి నుండి ఆయన కొన్ని నేర్చుకున్నారు, వాటిని స్వతంత్ర పోరాట సమయంలో అవలంబించారు, ఆచరించారు. అందులో ప్రాముఖ్యమైనది ఏమిటి? అహింసా మార్గము. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బందులు గురి చేయకూడదు, కానీ మనకు అవసరమైన దాన్ని మనము సాధించుకోవాలి. అలాగనే మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా. ఆయన ఏమంటున్నారు? ఇప్పుడు మొత్తం అంతా బోధించారు, చేయవలసిన బోధలు ఆ కొండ మీద 3 దినాలు చేసి ఇప్పుడు ఏం చెబుతున్నారు ఆయన అంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఏ మాటలు వినాలి? ఏ సంగతులు నీవు వినాలి? వేటిని గురించి నీవు ఆలోచించాలి, వేటిని నీవు ఆచరించాలి అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన బోధించిన బోధ ఏదైతే ఉన్నదో, ఆయన మాటలు ఏవైతే ఉన్నావో, ఆ కొండ మీద 3 దినాలు బోధించారు కదా, 3.5 సంవత్సరాలు ఆయన బోధించారు కదా. ఆయన బోధలు, ఆయన మాటలు, ఆ మాటలు వినేవారు ఎంతమంది? వింటున్నారు, కానీ వాటి చొప్పున చేసేవారు ఎంతమంది? తండ్రి గారు దేవదాసయ్య గారు రాసిన కీర్తన పుస్తకం, యేసు ప్రభు వచ్చుచున్నారు ఇదిగో వినరండి అనే పాటలు రాశారు కదా. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఏంటది? వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు 3 చేయవారే పరలోక వాస్తవ్యులగుట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పాలి? ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నాం, భూలోకంలో ఉన్నామా? భూలోకంలోనే ఉన్నారు కానీ పరలోకంలో లేరా? దేవుడు ఎక్కడుంటే అక్కడ ఏంటి చెప్పండి? విశ్వాస ప్రమాణంలో ఏమంటున్నాము? అప్పుడు ఆయన పరలోకములోను భూలోకములోను ఉండును. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? పరలోకం లేదా? ఇప్పుడు మీరు ప్రభువు సన్నిధిని ఆస్వాదించడం లేదా? ఆయన ఆత్మను అనుభవించడం లేదా? అయితే నీవు ఎక్కడున్నావు ఇప్పుడు? కానీ ఏంటి? వాక్యము వింటున్నావా? వినుచున్న వారులారా, వింటే మాత్రం సరిపోదు. అందుకని అపోస్తలుల కార్యాల్లోనూ సువార్తల పాఠములు యేసు ప్రభు వారు అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు అంటున్నారు, కాబట్టి ఈయన ప్రజలు చెవులారా విని కన్నులారా చూచి, చెప్పండి, చెవులారా విని, వింటున్నారు, చెవులారా విని మనసారా గ్రహించి స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము ఏమైందమ్మా? ఆయన చేసిన కార్యములు క్రొత్త నిబంధన పాఠములో ప్రభు వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రభు వచ్చి రక్షణ సిద్ధం చేసి ఆయన శ్రమపడి తన పనిని ముగించుకొని పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు? వినేవారు కొందరైతే, విని ఆచరించేవారు కొందరైతే, విశ్వసించేవారు కొందరు, కానీ ఆచరించేవారు అందరూ. వినేవారు చాలామంది ఉన్నారు,
తండ్రి గారు దేవదాసయ్య గారు రాసిన పాటలోనే యేసు నీ విషయాలు ఎరుగాని మానవులు ఎచటానుండారాని తెలుసునా, యేసులో చేరాని ఎందరో యుందురు. యేసుని విషయాలు ఎరిగిన వారు ఎచ్చటా లేరు కదా. వాక్యాన్ని వినని వారు ఎక్కడున్నారు? అందరూ వింటున్నారు. బోధ చేస్తే అందరూ వింటున్నారు. ఈవెన్ బయట వారు కాదు, సంఘంలోని వారు కూడా వింటున్నారు కదా. నేను ఎక్కువ ఏం చెబుతానంటే, వాక్యము మైక్ పెట్టినంత మాత్రాన బయటకు మాత్రమే అనుకోవద్దు. సంఘములో సేవకుడు బోధించే బోధ, దేవుని వాక్య గ్రంథములో నుంచి సేవకుడు బోధించే బోధ దూరశ్రావణ యంత్రం ద్వారా వినుచున్న వారికి మాత్రమే కాదు, కానీ ప్రత్యక్షంగా వింటున్నటువంటి సంఘానికి కూడా బోధ ముందు ఎవరికి? బోధ ఎవరికమ్మా? సంఘానికి. అందుకే ముందు ఎవరు వినాలని కోరుకుంటారు సేవకుడు అంటే? సంఘములోని వారే వినాలి. అందుకని ఈయన మాటలు విని, ఏ మాటలు అవి? ఏవైతే ఆయన బోధించారో, ఏదైతే 66 పుస్తకాల్లో దేవుని మాటలుగా వ్రాయబడినవో, ఈయన మాటలు విని వాటి చొప్పున నీవేం చేయాలి? అనుసరించాలి. వాటిని అనుసరించి జీవించాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నాం? వింటున్నాము, కానీ విన్న వాటిని ఏం చేస్తూ ఉన్నాము? విడిచిపెట్టేస్తూ ఉన్నాం. విన్న వాటిని ఏం చేస్తున్నాం? వినేటప్పుడే మాత్రమే అబ్బా చాలా బాగా వింటున్నారు ఈ సంఘం అనుకుంటున్నా. అలాంటి వచ్చి మీరు చెబుతుంటే ఎవరూ కదలట్లేదు, ఎవరూ మాట్లాడట్లేదు, ఎవరు ఎటువైపు చూడట్లేదు. ఎంత బాగా విన్నారండి మీ సంగమయ్య గారి వాక్యం. ఇది నాకు తెలిసిన మాట. కానీ విన్న తర్వాత మీరెలా ఉంటున్నారో మీకు తెలిసిన మాట. అవునా కదా? ఈరోజే ఉన్నాను, ఒక గంటే ఉంటాను. ఇది నాకు తెలిసిన మాట. మీరు చాలా బాగా వింటున్నారు, కానీ విన్న తర్వాత ఏం చేస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలాగుంటున్నారో ఒక్క మాట. వాక్యం వింటున్నాం కదా, వాక్యం వింటున్నామా? వింటున్నాం. వాక్యం వింటున్నాం కనుక వాక్యము వినేవారు ఏం చేయాలంటే, తండ్రి గారి మాట అనుకుంటున్నాను, నేను విన్నది చెబుతున్నాను. క్రమము లేని భక్తి, అమ్మగారు చెబుతున్నారు చెప్పాలి పైకి, క్రమము లేని భక్తి అక్కరకు రాదు. క్రమం లేని భక్తి అక్కరకు రాదు. అంటే భక్తిలో ఏముండాలి అంటే, వాక్యం వింటున్నారు కనుక మీకు తప్పనిసరిగా ఈ భక్తికి ఏముండాలంటే క్రమం ఉండాలి. ఇప్పుడు కూటమి ఎన్నింటికి అయ్యారు ప్రారంభించింది? 7 గంటలకు వచ్చిన వారు చేయొద్దండి, 7 దించేయండి. 7:30కు వచ్చిన వారు చేయొద్దండి, సగం లేపకూడదు. మీకే అనుమానం అయితే ఎలాగా? 8ంటికి వచ్చిన వారు చేయొద్దండి. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనలు ఎవరు చేస్తారు అమ్మా? ప్రార్థనలు ఎవరు చేస్తారు? సంఘం చేస్తుందా, సన్నిధిస్తులు చేస్తారా? మరి ప్రార్థనలు ఆరంభమైన తర్వాత వచ్చిన సన్నిధి స్త్రీలు ఎవరో చేయొద్దండి అంటే మీ భక్తులు ఏం లేదు ఉందా? మరి అక్కడికి వస్తుందా? వింటున్నారా మాటలు? వాక్యం వింటున్నారా? మరి భక్తిలో క్రమం లేకపోతేను, క్రమం లేకపోతే ఇక నీకు చదువుకునేటప్పుడు ఉంటుంది కదా. చదువుకునే విద్యార్థులకు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, చదువుకునేటప్పుడు డిసిప్లైన్, క్రమశిక్షణ. ఇది లేకపోతే ఒకడు ఎంత గొప్ప స్టూడెంట్ అయినా జీవితంలో పాడైపోతాడు ఏదో ఓ టైంలో. ఎందుకని? డిసిప్లిన్ లేదు వాడి జీవితానికి. సంఘానికి కూడా ఏం కావాలి? డిసిప్లైన్ ఉండాలి, డిసిప్లైన్. అందుకనే తండ్రి గారు ఏమన్నారంటే, ఎప్పుడు విన్నానంటే 2006లోనో 2005లోనో బైబిల్ మిషన్ మహాసభలో విన్నాను. ఇది దేవదాసయ్య గారు చెప్పిన మాట, పుస్తకంలో ఉన్నమాట. దేవుని పిల్లలు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు గుర్రముల వలె ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత
గాడిద వలె ఓనర్ పెట్టాలట. దేవుని సందుకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి అంటే గుర్రం మనం పరిగెట్టగలమా? అంత వేగంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే ఎంత వేగంగా ఉండాలి? అంత వేగముగా నీవు సిద్ధపడాలి. అదే క్రమం. సిద్ధపడే రీతిలో వేగం లేకపోతే, సమయానికి దేవుని సన్నిధికి రాకపోతే అటెండెన్స్ వేసేస్తారు కదా. అటెండెన్స్ అయిపోతే మరలా వేస్తారా? ఒరిజినల్గా అటెండెన్స్ క్లాస్లో కాలేజీలో అయినా ఫస్ట్ పీరియడ్ ఉంటుంది, అటెండెన్స్ వేస్తాడు. అదే ఫస్ట్ హాఫ్. మొదటి పూటకు అటెండెన్స్, రెండో పూటకు మరలా ప్రారంభ క్లాస్ లంచ్ అయిన తర్వాత ఇలా వేస్తారు. కానీ టీచర్స్ ఏం చేస్తారంటే మన మీద ప్రేమతో జస్ట్ అలా చుక్క పెడతారు. వీడు మంచి విద్యార్థి అయితే దాన్ని ప్రజెంట్ చేస్తాకి, ఎప్పుడైనా అటెండెన్స్ షార్టేజ్ వస్తే దాన్ని కవర్ చేయడానికి జస్ట్ పాయింట్ పెడతారు. ఇంకా అతి తెలివైన విద్యార్థులు ఉంటారు. పైన క్లాస్ అయితే కింద నుంచి అటెండెన్స్ తీసినట్టుకు వెళ్తా మెట్లు లేని మీద మార్చేస్తారు. అంటే నేను మార్చివ్వండి కాబట్టి చెప్తున్నా. అంటే అటెండెన్స్ అనేది ఒక సమయంలో వేయబడుద్ది. నీవు దేవుని సన్నిధి కంటే వాక్యం వింటున్నావు కదా. 66 పుస్తకాలు పాదిరి గారు ధ్యానించి ప్రార్థించి సిద్ధపడి బోధిస్తున్నారు కదా. కానీ ఇవి దేవుని మాటలు వింటున్న నీవు ఏం చేస్తున్నావు? కాబట్టి నా మాటలు వింటున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారో, ఎన్ని రోజులు వింటున్నారో, ఎన్ని ప్రసంగాలు వింటున్నారో, కానీ ఈ నా మాటలు విని ఏం చేయడం లేదు, నీవు వాటి చొప్పున చేయడం లేదు. కనుక ఇప్పుడు దేవుని మాట ఎలాంటిదో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు దేవుని మాట నీవు వినాలి. వింటే ఎలా ఉంటుంది? నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన మాట వింటే, దేవుని మాట వింటే ఏం చేస్తాడు? ఎంతగా హెచ్చిస్తాడట? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే. ఎవరి మాట వింటున్నావు? జాన్ దేవదాస్ గారి మాట వింటున్నావా? లేకపోతే జైకరయ్య గారి మాట వింటున్నావా? ఎవరి మాట ఇది? ఎవరి మాట? ఇర్మీయా గ్రంథం 1:9. దేవుని సేవకుని నోటి నుండి వచ్చే మాట. ఎవరి మాట ఇది? దేవుని మాట. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సేవకుని నోట వచ్చే మాట ఎవరిది? ఇది దేవుని మాట. అందుచేత బోధించేవారు ఎవరైనా కానీ బోధింపబడేది దేవుని మాట కనుక, దేవుని వాక్యం కనుక ఇప్పుడు ఆ మాట నీవేం చేయాలి? శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? వినేటప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. వినకపోతే అప్పుడప్పుడు మా అబ్బాయిని పంపిస్తే కొట్టు దగ్గరికి వెళ్ళి, డాడీ ఏం తెమ్మన్నావు చెప్పంగానే వెళ్ళిపోతాడు. సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఏం తెమ్మన్నావు డాడీ అంటాడు. వినేటప్పుడు ఎలా వినాలి? విను, జాగ్రత్తగా విను. అజాగ్రత్తతో కాదు, నిర్లక్ష్యంగాతో కాదు. దేవుని సన్నిధికి వచ్చా కొందరు ఎలా ఉంటారంటే నిద్రపోయేవారుగా వింటారు. అప్పుడు వింటారు వాక్యాన్ని. ఓ ఊళ్ళో ఓ తల్లిగారు ఇలాగే భర్తతో అందట, అయ్యా ఆరాధనకి రోజు నేను, భర్త చెప్పాడు ఆమెతో, నేను రాలేను కనుక నీవు వెళ్ళు ఆరాధనకి. ఎవరిని? భార్య అని వెళ్ళమన్నాడు. ఈయన వెళ్ళలేదు ఆరాధనకి. భార్య ఆరాధనకి వెళ్ళింది. సాయంత్రం వచ్చింది. ఈయన అడుగుతున్నాడు,
ఆరాధన ఎలా జరిగిందమ్మా అన్నాడు. ఆరాధన ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగింది అయ్యగారు, చాలా బాగా జరిగింది. అదే ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది అందట. ఇదేంటి ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగిందంటే నాకేం కనబడుద్ది చెప్పు అంటే ఏం చెప్పుద్ది? మందిరానికి వెళ్ళింది, ఫ్యాన్ కింద ఉన్న పిల్లర్ చూసుకుంది, పిల్లర్కి నడుము పెట్టింది, ఆరాధన ఆరంభమైంది. ఆఖరిన అయ్యగారు ఆమెను అన్నాడు. ఆమెను అన్నప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, అంతా అప్పుడు మాట్లాడరు. ముగింపు ప్రార్థన ఆమెను మాత్రం, పరలోక ప్రార్థన మాత్రం చాలా గడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సంతోషం అయిపోయిందిరా బాబు వాళ్ళతోటి, వాళ్ళకి పని. ఆ కేకలకు లేచిందంటే ఇవిడి. అందుకని ఇప్పుడు ఆరాధన ఎలా జరిగిందంటే ఏమంటుంది? ఏం చెప్పినా బాగుంది కాబట్టి చాలా బాగా జరిగిందంట. అంటే ఏమి వినలేదు, వాక్యం వినడానికి ఏమి లేదు, శ్రద్ధ లేదు కదా. ఇంటికాడ అలసిపోయి మందిరంలోకి వచ్చి అలసడి ఇక్కడ తీర్చుకుంటే హాయిగా మరి బోధ అలా ఉంటుంది కొందరికి. గమనించాలి దేవుని పిల్లలారా. ఈయన మాటలు ఎలా వినాలట? శ్రద్ధగా వింటే ఏం చేస్తాడు? శ్రద్ధగా విన్నవాడు ఖచ్చితంగా వాటిని అనుసరిస్తాడు. శ్రద్ధగా విన్నవాడు వాటిని ఖచ్చితంగా అనుసరి. ఒకరు చేసింది మనం చేయాలనుకోకూడదు. కానీ నేను కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ నోట్స్లు ఎక్కువ రాసేవాడిని కాదు. నా ఫోకస్ ఎప్పుడు దేని మీద ఉండేదంటే వినడమే. ఆ లెసన్ చెప్తుంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినడానికి ప్రయత్నించు. ఉన్న క్లాసులో ఉంటే ఖచ్చితంగా. కారణం ఒక్కసారి వింటే 10 సార్లు రాయడంతో సమానం. ఒకసారి వింటే, అందుకని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వినడం మానేసి వేస్ట్ పేపర్ రబ్బు కూడా తయారు చేసుకుని ఒక్కొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ని 10 పేజీల్లో రాస్తారు గుర్తుంటుందని. కానీ విన్నదానికంటే ఏది ఎక్కువ గుర్తు ఉండదు. అందుచేత విను, శ్రద్ధగా విను. ఏం చెబుతున్నాడో విను. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆది కాండం నుంచి ఆఖరి పుస్తకం పరలోకం వరకు ఏం చెబుతుంది? దైవజనుడు ఏం సిద్ధపడి వచ్చి చెబుతున్నాడు. అందుకనే విను. విన్నట్లయితే, ఆజ్ఞలు అనుసరించినట్లయితే, విని ఏం చేయాలి? అనుసరిస్తే దీవెన. అప్పుడు అనుసరించకపోతే లేవియా కాండంలో మాట ఉంది, ఇప్పుడు నేను మీకు అది చదివించను. వినని ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి కూడా అదే ఉంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. వింటే దీవిస్తాను, వింటే హెచ్చిస్తాను, వింటే బాగు చేస్తాను, వింటే ఆశీర్వదిస్తాను. విన్నాడు కనుక అబ్రహాము అయ్యాడు, విశ్వాసులకు జనకుడయ్యాడు. దైవజనుడు దేవదాసయ్య గారు విన్నారు కనుకనే ఈరోజు బైబిల్ మిషన్ను స్థాపించారు. బైబిల్ మిషన్ ప్రపంచ దేశాల్లోనికి వెళ్ళేలాగున ఆయన పని చేశారు, ప్రార్థన చేశారు. ఇవాళ బైబిల్ మిషన్ ఎలా ఉన్నది? దేవుని మాట విన్న దైవజనుడి పని ఎలా ఉన్నది? బైబిల్ మిషన్ పని ఎలా ఉన్నది? ప్రపంచ దేశాల్లో ఎలాగూ విస్తరిస్తుంది, భారతదేశంలో ఎలాగూ ఉంది, సంఘాలలో పని ఎలాగూ ఉన్నది. అందుచేత ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని మాట, ఆయన చెప్పిన మాట ఎలా వినాలి? శ్రద్ధగా వింటే ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. వినకపోతే ఏం చేస్తాడు? ఆ 15వ వచనం నుంచి చివరి వరకు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు దేవుని మాట వింటున్నావా? అయితే ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని మాట ఎలా ఉంటుంది? మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా. దేవుని మాట ఎలా ఉంటుందంటే మాట్లాడినట్టే ఉంటుంది. కానీ మన మాట కాదు. యేసునామా స్మరణ చేయండి అనే పాటలో తండ్రి గారు రాశారు. వట్టి మాట ఏమవుతుంది అమ్మా? వట్టి మాట ఏమవుతుంది? మాట మాట్లాడినట్టే ఉంటుంది, కానీ అది దేవుని మాట కనుక వట్టి మాట వట్టిదవ్వదు. నీ మాట వట్టిదే. నీవేమైనా అంటే వట్టిదే, నీవేమైనా మాట్లాడితే వట్టిదే, నీవు చెబితే వట్టిదే. కానీ ఆయన చెబితే ఎలా ఉంటుంది? ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం.
నా మాట అగ్ని వంటిది కాదా? బండను బదులు చేయు శుద్ధి వంటిది కాదా? ఆయన చెప్పిన మాట వింటే ఎలా దీవించబడతావో, వినకపోతే ఎలా ఉంటావో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చదువుకోండి. కానీ ఆయన మాట ఎలాంటిదంట? నీ వింటున్నావా? దేవుని మాట వింటే చూడు ఎలా ఉంది ఆయన మాట. నా మాట అగ్ని వంటిది కాదా? ఎలాంటిదట? అగ్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ఏమా అగ్ని ఏం చేస్తుంది? అప్పుడప్పుడు సమ్మర్ సీజన్లో వింటూ ఉంటాం, అక్కడ అడవులు కాలిపోయినవి, అప్పుడప్పుడు ఆస్ట్రేలియా అడవులు కాలిపోయినవి, అమెరికాలో అడవులు అగ్ని ఎలా ఉంటుంది? ఆరంభమైతే ఎలా ఉంటుంది? ఇది అగ్ని ఆరంభమైతే ఎలా ఉంటుంది? అది దహించి వేస్తుంది, ఎలాంటి దానినైనా కాల్చి బూడిద చేస్తూ ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది, అనగా నిన్ను దహించేసేది. వింటే నిన్ను శుద్ధ సువర్ణంగా చేస్తుంది, వినకపోతే నిన్ను ఏం చేస్తుంది? దహించేస్తుంది, కాల్చేస్తుంది. అనగా నీ యొక్క జాడలు లేకుండా చేసేస్తుంది, నీ ఆనువాలిక లేకుండా చేసేస్తుంది. కారణం నీవు సరిగా వినలేదు. అది అగ్ని, దేవుని నోట నుండి వచ్చేటటువంటి మాట అగ్ని. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట, దేవా నీ వాక్యము లెబనోను చెట్లను సహితము కాల్చివేయగలిగినది, దేవదారు వృక్షములను నరికివేయగలిగినది. దేవుని వాక్యం చెబితే చాలు, ఆయన మాట విడుదల చేస్తే చాలు, ఆయన నోట నుంచి అది అగ్ని వలె వస్తుంది. సరిగా నీ విన్నట్లయితే, జాగ్రత్తగా నీ విన్నట్లయితే, వినడానికి ఇష్టపడినట్లయితే, నీలో ఎన్నో సంవత్సరాల నుండి పోగపడినటువంటి నీ పాపపు రాసులను అది ఏం చేస్తుంది? కాల్చి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. శుద్ధమైనటువంటి వాడిగా, శుద్ధమైనటువంటి సువర్ణమయంగా నిన్ను చేస్తూ ఉంది. నీవు సరిగా వినకపోతే, నిర్లక్ష్యంతో వింటే శుద్ధ సువర్ణమునకు బదులు ఏం చేస్తుంది? నీ ఆనవాలు లేకుండా చేస్తుంది. మరో మాట ఏం చెబుతున్నాడు? నా మాట ఇంకోటి ఏంటది? బండను బదులు చేయు శుద్ధి వంటిది కాదా? ఒకప్పుడు ఒక కవర్ స్టోరీ వచ్చింది ఈనాడు బుక్ పేజ్లో. బహుశా అది బీహార్ అనుకుంటా, కొండల ప్రాంతం. ఆ కొండల వల్ల ఎక్కువ చుట్టూ వెళ్ళాలి, అందుచేత చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఓ రోజు ఓ వ్యక్తి యొక్క భార్య చనిపోయింది. ఈ లాంగ్ జర్నీ వల్ల అనారోగ్యం పాలైతే తీసుకువెళ్ళడానికి ఆలస్యమయ్యి ఏమైందంటే ఆమె చనిపోయింది. ఆ రోజు అనుకున్నాడట, ఆ పేరు మర్చిపోయాను, ఆమె భర్త ఆ రోజు అనుకున్నాడట, ఇక ఈలాగు ఎవరు మా గ్రామము నుండి ఈ ప్రయాణ మార్గము లేనందువల్ల చనిపోకూడదని ఆ రోజు అనుకుని ఆ కొండను తొలచడం ఆరంభించాడట. ఊళ్ళో వాళ్ళందరూ రోజు ఎవరో ఒకరు భోజనం పట్టుకెళ్ళి ఇచ్చేవారు. ఆ కొండను తొలచడం ఆరంభించి కొంతకాలానికి ఆ కొండ తొలచి కొండ మధ్యలో నుంచి ఏం వేశాడంటే ఓ రహదారి వేశాడు. దేవునికి స్తోత్రం. బహుశా అది 25 కిలోమీటర్ల చుట్టూ వెళ్ళేది. ఈ కొండ తొలచి దారి వేస్తే 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అప్పుడు చదివానది. బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. లోకంలో సామెత ఉంటుంది కదా, నానుడి, నరుడు తలుచుకుంటే నరుడు తలుచుకుంటే ఏం బద్దలవుద్ది? నరుడు తలుచుకుంటే నల్లరాయి బద్దలవుద్దేమో, కానీ మానవ హృదయం బద్దలవుతుందా? కఠినమైపోయింది, శిలగా మార్చబడింది, అది బండవలే మారిపోయింది. బోధ వినడం లేదు, మంచి మాట వినడం లేదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, యవనస్తులు లోబడడం లేదు, సంఘము సేవకుని మాట దేవుని బోధకు లోబడడం లేదు. వాక్యంలోనే దేవుడు అంటున్నాడు, మోషే ఈ లోబడనొల్లని ప్రజలు నీ ప్రజలు అంటే, మాట వింటే దేవుని ప్రజలు, మాట వినకపోతే మోషే ప్రజలు. అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా అంటాం కదా, నా వైపు చూడాలి, నేను అంత బాగా చెప్పకపోయినా నా వైపే చూడాలి.
ఎవరి వైపు చూడకూడదు. ఇంట్లో కూడా అంటాం కదా అప్పుడప్పుడు, మాట బాగా విందనుకోండి, నా కూతురు మాట వినకపోతే, ఇదిగో మీరే చేశారు ఎలాగా, మాట వినడం లేదు అంటే మాట వినని కూతురు తండ్రి కూతురు, మాట వినే కూతురు తల్లి కూతురు. ఇప్పుడు మనం కూడా మాట వినకపోతే దేవుడు ఏమంటాడు? జయకర్ గారు మీ పిల్లలు చూడండి మాట వినడం లేదంటాడు. కానీ మాట వింటే ఏమంటాడు? జయకర్ గారు చూసారా నా పిల్లలు ఎంత బాగా వాక్యం వింటున్నారో, అందుచేత నీవు ఎలా వింటున్నావో. అందుకని ఇప్పుడు కొందరు మాట సరిగా వినడం లేదు, బోధ సరిగా వినడం లేదు, కనుకనే వారి హృదయము ఇంకా ఏమవడం లేదు, మార్చబడడం లేదు. పైకి ఎలా ఉన్నారు? దేవుని వాక్యం చెబుతుంది, పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందరో ఉన్నారు. బోధ వింటున్నారు కానీ అది ఎంత బలమైందో గ్రహించలేకపోతున్నారు. కనుకనే నిర్లక్ష్యంగా, అల్ప విశ్వాసంగా, ఈవెన్ ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా అలాగే ఉన్నారు కదా. ఓ రోజు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీ విశ్వాసము ఎక్కడ? ఏ విశ్వాసం అంటది? అల్ప విశ్వాసం అంటే ఏంటి? ఆగింజంత విశ్వాసమరియున్నా, ఆవగింజంత విశ్వాసమరియున్నా, కొండ కదిలి సముద్రాన కూలబడును, ఆవగింజంత చిరుపాప మంటియున్నా, వధువు సంగంబులో చేరుటెట్లు. ఎంత విశ్వాసం! బోధ వినేవారు హృదయం మార్చబడాలంటే ఎంత విశ్వాసం! దేవుని వాక్యం బండలాంటిది కనుక నీ హృదయం పగలాలంటే ముందు బోధ నీవు బాగా వినాలి, అప్పుడు విశ్వసించాలి. అప్పుడు నీ హృదయం ఏమవుద్ది? పగలగొట్టబడుతుంది, మార్చబడుతుంది, కరుగుతుంది. దానికి ఎంత విశ్వాసం కావాలి? ఆవగింజ ఎంత ఉంటుంది అమ్మా? ఆవగింజ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఎంత విశ్వాసం సరిపోద్ది? గట్టిగా చెప్పాలి, మాట్లాడాలి. భోజనం చేశారా? చేయలేదా? అయ్యారు పొద్దున్న భోజనం చేయలేదు ఇంటి దగ్గర చేయలేదా? ఆ మాట నేను చెప్తే చెల్లుద్ది. కాదు నాతో వచ్చిన అబ్బాయిని అడగండి, నేను భోజనం చేయలేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఈజీగా ఉంటుందని భోజనం చేయను. ఏ పాప్కార్న్ ఏదో చిన్నగా తీసుకుంటాను అంతే. మరి మీరు భోజనం చేయలేదు అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు టిఫిన్ చేశారా? నేను చెప్పనా? గట్టిగా మాట్లాడాలి. బయట అయితే మాట్లాడతారు కదా. ఒక ఆయన అన్నాడు, దేవుని మందిరంలో చెప్పాలి. మీరందరూ ఎవరు? ఇంకో పేరుంది. మీరందరూ ఎవరు? విశ్వాసులు కాదా? విశ్వాసులేనా? అవునా కదా? మేము విశ్వాసులు అన్నవారు అందరూ చేయొద్దండి అంటే విశ్వాసులు కాదా? విశ్వాసులము మేము అన్నవారు చేయొద్దండి కదా, ఎత్తారు కదా. బయటికి వెళ్ళాక పిశాచులు అన్న వాళ్ళు చేయొద్దండి. మీరందరూ అంతే. జయకరయ్య గారు నన్ను పిలవకపోయినా పర్లేదు. దేవుని సన్నిధిలో విశ్వాసులమే, మందిరంలో విశ్వాసులమే. ఇంటికి వెళ్ళాక మనం ఉంటుంది మా అమ్మ, మన విశ్వరూపం ప్రదర్శిస్తాం. అక్కడ వాక్యం విన్నాం కదా అంటే అక్కడే గమనించాలి. దేవుని పిల్లరా, ఆవగింజంత విశ్వాసం అంటే ఏదో ఇంత పెట్టుకుంటే చాలు అనుకోకండి. ఆవగింజ పరిపూర్ణతకు సాదృశ్యం. అన్ని విత్తనాలకు ఏముంటుందంటే మొలకెత్తడానికి ఒక షేప్ ఉంటుంది. ప్రతి విత్తనానికి మొలకెత్తడానికి ఒక షేప్ ఉంటుంది. కానీ ఆవగింజకి అది ఉండదు, అందుకే పరిపూర్ణం. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసం అంటే విశ్వాసం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆవగింజంత సిరుపాపం అంటే పర్లేదులేండి కొంచెమే. అందుకే తండ్రి గారు అన్నారంట, చింతాకంత చిరాకుంటే చింతాకంట చిరాకుంటే మేఘం ఎక్కరంట. వధువు సంఘ విషయం ఇందాక పాడరు కదా, పాడండి.
చెయ్యాలి చేయాలి దైవ సన్నిధిలో, చేయాలి చేయాలి దైవ అందులో చరణం సన్నిధి ఉంది. వధువు సంఘానికి వచ్చి శరణం ఉంది. మేఘం ఎక్కి రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, ఆ సన్నిధిలోనే రేప్చర్ మహిమ అనుభవించాలి, దైవ సన్నిధిలోనే రేప్చర్ మహిమ అనుభవించాలి, చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? నీ విశ్వాసము ఆవగింజంతే ఉండాలి. కానీ నీకు ఆవగింజ అంటే ఎక్కడ చిరుపాపం అన్నమాట. విశ్వాసం అయితే సంపూర్ణం ఆవగింజ, పాపమైతే ఆవగింజ అంత ఉంటుంది. తండ్రి గారు దేవదాసయ్య గారు చెప్పేవారట, నీ మోకాళ్ళు ఏమవ్వాలి? నలిపెక్కాలి. అప్పుడు నీ హృదయం ఏమవుద్ది, తర్వాత ఏమైద్ది తెలుసా? నీ మోకాళ్ళు నలిపెక్కితే నీ హృదయము తెలిపెక్కుద్ది. నీ హృదయము తెలిపెక్కుద్ది ఏమవుద్దో తెలుసా? సాతాను నోరు పులిపెక్కుద్దట. ఇప్పుడు సాతాను నోరు పులిపెక్కాలంటే నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని తెలిపెక్కించుకోవాలి. నీ హృదయం తెలిపెక్కాలంటే మోకరించాలి. నీవు మోకరించాలంటే దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. విశ్వాసాన్ని నీవు సంపాదించుకోవాలి. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఏంటి చెప్పండి? బండను బద్దలు చేయు అంటే నీ హృదయం ఇంకా పగలలేదంటే బండ లాంటి దేవుని వాక్యాన్ని నువ్వు ఇంకా సరిగా నీలోనికి నువ్వేం చేయలేదంటే ఇన్వైట్ చేయలేదు. దేవుని వాక్యాన్ని నీకు నీ హృదయాన్ని ఇంకా పగలగొట్టలేదు. వింటున్నావు కదా? 2004-03 ప్రస్తుత కాల ప్రెసిడెంట్ అయ్య గారు ఓ బోధ చేశారు బైబిల్ విషయం మహాసభలో. ఇప్పుడున్న అయ్య గారు మా గురువు గారు. ఆయన బోధ చేస్తూ అప్పుడు మాట చెప్పారు అయ్యగారు. ఒక ఆయనట బైబిల్ బాగా చదివేవాడంట. ఇది దేవదాసయ్య గారు చెప్పానన్న మాట. ఇది పుస్తకంలో చదివాను నేను, కానీ అప్పుడు విన్నాను, తర్వాత చదివాను. విన్న తర్వాతే చదివాను. చాలా బాగా బైబిల్ చదివేవాడట. ఎంత బాగా చదివేవాడంటే బైబిల్ చదవడం కోసం కొన్ని పర్యాయములు బైబిల్లోని పేజీలు చించి కొండ మీదకు వెళ్ళి అక్కడ చదివేవాడట. ఎక్కడ చదివేవాడు? బైబిల్ అంత బాగా చదివేవాడు అంటే బైబిల్లో పేజీలు చించుకుని వెళ్ళి ఎత్తైనటువంటి కొండ మీదకు వెళ్ళి అక్కడ చదివేవాడట. ఎంత బాగా చదివేవాడు అంత బాగా త్రాగేవాడట. ఎంత బాగా చదివేవాడు? మాట్లాడలేదు మీరు. ఎంత బాగా బైబిల్ చదివేవాడు అంత బాగా ఏం చేసేవాడు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు కూడా అనేక సంఘాల్లో సంఘ పెద్దలుగా ఉండేవారు ఉన్నారు. సంఘాన్ని నాయకత్వం వహించి నడిపించేవారు ఉండేవారు ఉన్నారు. ఇంకా చాలామంది హృదయాలు మారడం లేదు. బోధలేని విన్న కారణం బండ లాంటి వారు హృదయం ఏమవడం లేదు. ఎందుకని? దేవుని బండ వంటి సుత్తె వంటి వాక్యాన్ని వారిలోనికి ఇంకా సరిగా వారు ఇన్వైట్ చేసుకోవడం లేదు, ఆహ్వానించడం లేదు. పాట ఉంది కదా, నేను ప్రారంభిస్తే మీరు పాడాలి. పాడాలంటే కష్టం. హృదయమనేడి తలుపు నాదా యేసు నాదుండు, హృదయమనేడి తలుపు నాదా యేసు నాదుండు, నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎక్కడ తడుతున్నాడట? హృదయం అనే తలుపులను తడుతున్నాడు. కానీ నీ హృదయం ఎలా ఉంది? ఇంకానే తెరవబడే హృదయంలా లేదు. అది మూయబడింది, అంటే అది శిలగా మార్చబడింది. కానీ సకల విధముల
శ్రమలో తడుతున్నాడు, బాధలో తడుతున్నాడు, అనారోగ్యంలో తడుతున్నాడు, కష్టంలో తడుతున్నాడు, వాక్యం ద్వారా తడుతున్నాడు, పండగల ద్వారా తడుతున్నాడు, ఉపవాస కూటాల ద్వారా తడుతున్నాడు, ఆదివారం ఆరాధన ద్వారా తడుతున్నాడు, స్వస్థత శాల ద్వారా తడుతున్నాడు. నీ జీవితంలో ఆయన చేసే కార్యములు నీ కుటుంబంలో. అయినా కొందరి హృదయం ఎలా ఉంది? మారని రాతి వంటి హృదయం. నీ హృదయం మారలేదు. కానీ ఇప్పుడు దేవుని వాక్యం ఏంటి? నీవు సరిగా విన్నట్లయితే ఆ వాక్యం ఏం చేస్తుంది? బండ లాంటి నీ హృదయాన్ని ఏం చేస్తుంది? బద్దలు చేస్తుంది. బండ లాంటి నీ హృదయాన్ని ఏం చేస్తుంది? బద్దలైతే ఏమొస్తుందో తెలుసా? బండ వంటి నీ హృదయం బద్దలు చేయబడితే నీకు పశ్చాత్తాపం వస్తుంది. దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన మాట, పశ్చాత్తాపమునకు మించిన మారు మనస్సు లేదు. మారు మనసు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు పశ్చాత్తాపమునకు మించిన మారు మనసు. కానీ ఎవరికి వచ్చింది పశ్చాత్తాపం? ఎవరి జీవితంలో ఎవరికి కలుగుతుంది పశ్చాత్తాపం? సేవకుని బట్టి ఎవరికైనా అయ్యో ఈ సేవకుడు ఇంత కష్టపడి పని చేస్తున్నాడే, ఇంత ప్రయాసపడి పని చేస్తూ ఉన్నాడే, ఎండకి ఎండి వానకు తడిచి. దావీదు అన్నాడు కదా, దేవా నేను రాత్రి శ్యామల యందు ఇంటిపై ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. నా కన్నీళ్ళ చేత నా కళ్ళు చివికిపోయాయి, నా పరుపు తేలిపోతుంది. సేవకుని జీవితం అంతే. కానీ ఈ సేవను చూచి ఎవరికి పశ్చాత్తాపం? ఈ వాక్యాన్ని చూచి ఎవరికి పశ్చాత్తాపం? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన శ్రమలు, ఆయన గాయాలు చూచి వాక్యం ద్వారా వింటున్నావు కదా, తెలీదా ఆయన గాయాలు ఎలా ఉన్నావో? కానీ వింటున్నామంతే, కూర్చున్నామంతే, వచ్చామంతే, సన్నిధికి వచ్చామంతే, ఉపవాస కూటాల్లో వచ్చామంతే. వచ్చారా? వచ్చామండి. ఎందుకు వచ్చారంటే ఏదో ఒక మేలు జరుగుద్దిలే అని వచ్చారు తప్ప ఎందుకు రాలేదు చెప్పండి? ఎందుకు రాలేదు? పశ్చాత్తాపం కొరకు. దయచేసి ఎవరు ఏమనుకోకండి, అందరూ ఒక్కలాగా ఉండరు కదా. అందుచేత పశ్చాత్తాపం. అందుకనే ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది? నీ పాపాలను కాల్చే అగ్ని వంటిది. నీ బండను అనగా నీ బండ లాంటి హృదయాన్ని బద్దలు చేసి దేవుని వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపమును నీకు కలిగించి మారు మనసు నీకు ఇచ్చి పాపం అనేది చేయకుండా లోకానికి దూరంగా ఉండడానికి నిన్ను సిద్ధం చేసే దేవుని వాక్యం. అందుకనే తండ్రిగా రాసిన పాటలో పాపవృత్తిని మానుకొను మీ మనసా శాపాలు నరకంబు సాహించలేవు. ఏమానుకోవాలి? ఏమానుకోవాలి? పాపవృత్తిని మానుకోవాలంటే నీ హృదయం ఏమవ్వాలి? దేవుని వాక్యం అనే శుద్ధితో నీ హృదయం అనే బండ బద్దలైతేనే నువ్వేం మానగలవు? పాపాన్ని మానగలవు. కానీ ఇంకా ఎవరు పాపాన్ని మానని వారు ఎందరో ఉన్నారు. మానకుండా ముసుగు వేసుకుని భక్తి చేస్తూ ఉన్నారు, ముసుగు వేసుకునే సంఘంలో ఉన్నారు, పైకి భక్తి పరుల వలె ఉన్నారు. కానీ అయ్యో వారి జీవితాల్లో పాపం పోలేదే. అందుకే వారు హృదయము బండబారిపోయింది, మొద్దుబారిపోయింది, పాలగొట్టబడలేదు, పశ్చాత్తాపం వారికి రాలేదు. కనుక 2వ తరగతిలో పాఠం ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. నేను చదివినప్పుడు 2వ తరగతి, ఇప్పుడు కాదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని ఓ లెసన్ ఉండేది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇప్పుడు అలాగే ఉన్నాం మనం. పరిశుద్ధాత్మని ఎవరు పొందారు? ప్రార్థనా శక్తి ఎవరు పొందారు? అంతరంగ సంస్కారం ఎవరు సంపాదించుకుంటున్నారు? క్రీస్తు సారూప్యంలోకి ఎవరు మార్చబడుతున్నారు? ఇంకా నీవు మార్చబడలేదంటే నీవేం సంపాదించుకోలేదు, నీ జీవితం మారలేదు. అందుకని వాక్యాన్ని ఎలా వినాలి? ఎలా వినాలి? నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని, నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో
ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఏ మాటలు? దేవుని మాటలు నిన్ను బ్రతికిస్తాయి, దేవుని మాటలు నిన్ను బాగు చేస్తాయి, దేవుని మాటలు నీకు పశ్చాత్తాప హృదయాన్ని కలిగిస్తాయి. ఇక తరువాత మాట మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండినేడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొన రైతురి. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. సాకలివాని సబ్బు వంటి వాడు. చాలండి. ఆయన ఎలాంటి వాడట? ఆయన వాక్యం ఎలాంటిది? ఆయన మాట ఎలాంటిది? ఆయన ఎలాంటి వాడు? కంసాలి అగ్ని. అగ్నిలు అనేక రకాలు కదా, అవునా కదా? అంటే చూడడానికి మండుతుంది, కాల్చి వేస్తుంది, కానీ దాంట్లో గ్యాస్ లైట్ వేరు, పుల్లల వంట వేరు. ఏ వంట బాగా టేస్టీగా ఉంటుందో చెప్పండి మీరు ఆడోళ్ళు. ఏ అగ్ని మీద చేసిన వంట రుచిగా ఉంటుంది అమ్మా? పుల్లల మీద. ఎంతమంది చేస్తున్నారు? చేయట్లేదు. గమనించాలి. అగ్ని ఇప్పుడు, ఇంతకుముందు అగ్ని అది నిన్ను దహించేసేది. ఇప్పుడు కంసాలి అగ్ని అంటే, ఇప్పుడు కంసాలి అగ్ని ఏం చేస్తుంది? బంగారము ఎలా ఉంటుంది, వెండి ఎలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ కంసాలి అగ్ని ఏం చేస్తుంది? ఈ నీవిచ్చిన ఆ బంగారమునకు ఒక అందమైనటువంటి షేప్ తీసుకొస్తుంది. కంసాలి అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? ఒక అందమైన ఆకారాన్ని, ఓ బిస్కెట్ ఇస్తావు బంగారం పట్టుకెళ్ళి, ఓ 2-3 రోజుల తర్వాత ఏమిస్తాడు నీకు? ఆ నెక్లెస్ లేకపోతే బ్రాస్లెట్. ఇందాకటితో మాత్రం వద్దులేండి, ఆవిడ కోరుకున్నట్టు. మళ్ళీ మీ యజమానులు భయపడతారు, అది కోరుకోకండి. ఈ కంసాలి అగ్ని ఏం చేస్తుంది? ఒకటి, నీవిచ్చినటువంటి వెండి బంగారములను శుద్ధి చేసి, 2 దానికి ఒక అందమైనటువంటి ఆకారము నీవు ధరించడానికి వీలైనటువంటి షేప్. ఇప్పుడు నిన్నేం చేస్తుంది? ఈ దేవుని వాక్యం అనే, దేవుని మాట అనే కంసాలి అగ్ని నిన్నేం చేస్తుందో తెలుసా? నీవు ఎలా ఉంటావో. పీతలు ఎలా నడుస్తాయి? పీతలు తెలుసా మీకు? అమ్మా, ఎంత ట్రై చేసినా ఎలా నడుస్తాయి అవి? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు అట్లకి. పీతలన్నీ కలిసి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాయంట. డాక్టర్ గారు మేము ఎంత ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోతున్నాము. ఇప్పుడు మీ దగ్గర కూడా అలాగే వచ్చాం నిదానంగా. అప్పుడప్పుడు మనం కూడా అంతే. అప్పుడప్పుడు మనం కూడా ఎంత సన్నిధి చేసినా మనం నడకేంటి చెప్పండి? యెషయా గ్రంథంలో అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు, అవి ఎత్తైనవి. నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. ఎందుకంటే మన మార్గములు ఎలా ఉంటాయి? ఏ ఎండకి కదా. మాట చెప్తాను మీకు. ఒకప్పుడు ఓ ఊళ్ళో ఒక మామగారు మనవరాలు ఉంటున్నారట ఇంట్లో. ఒక మామగారు మనవరాలు. ఓ రోజు మనవరాలకి చాలా జ్వరం వచ్చేసిందట. మనిషి మీదే పండుకుని ఉంది. మరి మామగారు ఏం చేయాలో తెలియకో మొత్తం మీద ఎందుకో ఎదరు గుమ్మాలో కూర్చొని ఆలోచిస్తున్నారట. మన వంకర బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నాను, సమయం వచ్చేసరికి ఎలా మారిపోద్దో ఆలోచిస్తూ ఉంటే
ఆలోచిస్తూ కూర్చుందట. రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. ఈలోపు ఓ పెద్ద గేదె వస్తుందట. పెద్ద గేదె ఎవరిదో విడుచుకుని వచ్చేస్తూ ఉంటే దాని ముఖానికి ఏముందంటే ఎక్కడో వచ్చేస్తే తాగదామని బకెట్లో పెట్టిందంట నూరట్టుకెళ్ళి. ఈ బకెట్ దానికి సెట్ అయిపోయింది. దేనికి? ముఖానికి సెట్ అయిపోయి ఎటు వెళ్తుందో కనబడటం లేదు. అందుకని అటు ఇటు నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిందంటే ఈ మామగారు ఎదురుగుండా వెళ్ళిందట. ఈ మామగారికి ఏం కనబడుతుంది? ముఖం కనబట్ల చీకట్లో, కానీ ఏం కనబడుతున్నాయి? పైన మాత్రం 2 కొమ్ములు కనబడుతున్నాయి. వెంటనే లేచిందంట, యమధర్మరాజా నేను కాదు, జ్వరంతో నా మనవరాలు మంచి మీద దాన్ని తీసుకుపోను. మన వంకర బుద్ధి ఎలా ఉంటుంది? ఏ ఎండకి ఆగుడికి. పాస్టర్ గారు వస్తున్నారా మీ ఇంటికి, జాగ్రత్త అన్నారు అనుకోండి, పాస్టర్ గారు రాకుండా మా ఇంటికి ఇంకా ప్రార్థన చేయడానికి వద్దని వాళ్ళు ఎలాగ అంటున్నారు. అయిపోయిందా? ఎంత విశ్వాసము మంది. అందుకని యేసు ప్రభు ఏమన్నారు? నేను భూమి మీదకి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము అంటే ఏమైపోద్ది? మనందరి విశ్వాసం ఏమైపోద్ది? మేము అంటే సమయాన్ని బట్టి చెబుతున్నాను, సందర్భాన్ని బట్టి. బీసీబీ అంటే చెట్టి బలిజా. నేను 2వ తరగతి చదువుకున్నప్పుడు మా అమ్మగారు దేవుని దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. మా అమ్మగారు మేనత్త గారు మా అమ్మమ్మ గారు చెబితే పరిస్థితులను బట్టి వెళ్తే మెట్టుకు దేవుని నమ్ముకున్నాం. 2009 సంవత్సరం వరకు మమ్మల్ని వెలివేశారు. 2000 మేము 3 అన్నదమ్ములం. క్రికెట్ మేమే ఆడుకుంటాం, షటిల్ మేమే ఆడుకుంటాం, కబడ్డీ మేమే, వాలీబాల్ మేమే, ఇంకెవరు లేరు మాకు. మమ్మల్ని ఎవరు పిల్లరు, మా ఇంటికి ఎవరు రారు, మాతో ఎవరు. కానీ ఒకటి తెలుసా, గొప్పగా చెప్పడం లేదు, ఏ గేమ్ మా ఊరి టీం గెలాలన్నా మేము 3 ఉంటేనే గెలుస్తుంది. ఏ గేమ్లో సరే, ఏ గేమ్లో అయినా సరే మా ఊరు టీంలు గెలాలంటే మేము 3 ఖచ్చితంగా ఉండవలసిందే. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఊళ్ళో మాట్లాడిపోయినా బయటికి తీసుకెళ్ళి టీంలో పెట్టుకుంటారు. ఊరు మీద 21 సార్లు ప్రయత్నించారు మా మీద గెలవడానికి. మేము 3 ఉండగా ఒక్కరోజు కూడా గెలవలేదు. ఎందుకు చెప్తున్నాను? దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. అలాగ 2009 నా పెళ్ళి అప్పుడు అయ్యింది. అప్పుడు ప్రెసిడెంట్ అయ్య గారు అన్నారు, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ అయ్య గారు, సేవ చేస్తున్నా కాబట్టి సమాధానపడు అన్నారు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి? ఎలాంటి స్థితి వచ్చినా నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలి కదా, నీ యొక్క మారు మనస్సు నిలబెట్టుకోవాలి కదా, దేవుని దగ్గర నీవు నిలబడాలి కదా. అందుకనే నీవు ఏ ఎండకు ఆగడుగు కాదు, కానీ నిన్ను సరిచేస్తాడు దేవుడు. ఆయన కంసాలి అగ్ని. నీ నడక వంకర కాదు, నీ బుద్ధి వంకర కాదు, నీ ఆలోచనలు వంకర కాదు. ఎందుకని? నిన్ను కొన్న యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు అంటే ఓ నిర్దిష్టమైనటువంటి మానవుడు, ఓ నిర్దిష్టమైనటువంటి దేవుడు. ఆయనకో ప్రణాళిక ఉంది, ఆయనకో పద్ధతి ఉంది, ఆయనకో నిబద్ధత ఉంది. అందుచేత ఆయనను కలిగిన నీవు కంసాలి అగ్ని వంటి ఆయన వాక్యములో నీవేం చేయబడాలంటే నీవు సరిచేయబడాలి. ఎలా వచ్చావో అలాగే ఉండకూడదు, ఎలా వచ్చావో అలాగే ఉండకూడదు. నీవు సరిచేయబడాలి, నీ జీవితం సరిచేయబడాలి, నీ జీవితము అనేకులకు ఆదర్శంగా ఉండాలి. అదే కంసాలి అగ్ని. 2వది ఏంటి చెప్పండి? సాకలి సబ్బు. దానికున్న పవర్ వేరు. మనమేమో సర్ఫెక్స్లు ఇలాంటి కాస్ట్లీ సబ్బులు వాడతాం. వాళ్ళేం వాడతారు తెలిసి రిఫ్లెక్స్ ఇలాంటివి వాడతాం. కానీ వాళ్ళు ఉతికిన బట్టలు బాగుంటాయి, మనం ఉతికిన బట్టలు బాగుంటాయా? ఎవరు ఉతిని బాగుంటాయి? మరి మనం కాస్ట్లీ సబ్బు వాడుతున్నాం, అయినా డాగులు పోవు మనకి. అందుకని ఆయన నీ సర్ఫెక్సల్ సబ్బుతో పోల్చుకోలేదు. ఆయన చాకలి సబ్బు వంటి వాడు ఆయన. కారణం నీలో డాగు మచ్చ లేకుండా శుద్ధ
స్వచ్ఛమైనటువంటి తెల్లగా నిన్ను ఆయన ఏం చేస్తాడు? కడిగి వేస్తాడు, ఉతికేస్తాడు, ఆరబెడతాడు. నేను ఎంత బాగా చేస్తాడు అంటే తెల్ల పావురం వలె చేస్తాడు. మరి మీరు నల్లగా ఉన్నారు కదని అంటారేమో. నేను నల్లగా ఉండొచ్చు, కానీ నా హృదయం మాత్రం ఎలా ఉందో తెలుసా? నేను చెప్పను, మీరు చెప్పుకోండి. మీరు అనుకోండి, మీరు ఎంత నల్లగా ఉన్నా కానీ అది దేవునికి అవసరం లేదు. అందుకని ఒక పాట ఉంది కదా, పిల్లచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు, ఎంత పాపినైనా ప్రేమించినాడు నీ జీవితమును, ఏ భేదమును లేదు విశ్వసించుటకు. నీవు నీ ఇంటి వారు నీతో ఉన్నవారు నిజమైన దేవుడని ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తూ ఉన్నాడు, రా. కంసాలగ్ని వలె నిన్ను సరి చేయడానికి పిలుస్తున్నాడు. సాకలి సబ్బు వలె నిన్ను శుభ్రం చేయడానికి పిలుస్తున్నాడు. నీ పాపమును కడిగి వేయడానికి పిలుస్తున్నాడు. నిన్ను తెల్లపారు వలె సిద్ధం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. అయినా ఈ పిలుపు నీకు వినబడడం లేదా? వినబడుతుందా? వినబడట్లేదా? వినబడడం లేదు కనుకనే ఇంకా చాలామంది ఎలా ఉన్నారు? పరిశుద్ధుల నీతి క్రియలు నా ఎదుట ఎలా ఉన్నవి? మురికి గుడ్డల వలె ఉన్నవి. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి అంటే మన నీతి క్రియలు ఎలా ఉన్నాయి చెప్పండమ్మా. నేను నీతిమంతుని అనుకుంటున్నావు, కానీ నీ నీతి క్రియలు దేవునికి ఎలా కనబడుతున్నాయి? ఎందుకని? ఆయన నీతి సునీతి, నీ నీతి స్వనీతి. ఆయన నీతి ఏంటి చెప్పండి? నీ నీతి ఏంటి? అందుకనే నీ నీతి క్రియలు ఆయన సునీతి ఎదుట ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. కనుక ఇదిగో సాకలి సబ్బు వంటి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే, ఎలాంటి పాపైనా సరే, నీ జీవితము రాకమును పెలగైనా ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బాధ వినకముందు ఏ రీతిగానైనా ఉండొచ్చు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమని? మత్తయి సువార్త 11:26 నుంచి ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులను పిలుస్తున్నాడా? ఆయన పిలిచాడు కదా. ఎలాంటి పాపమైనా పర్లేదు. తండ్రి గారు అన్నారు, ఆయన పాపిలో ఉన్న పాపమును కాదు కానీ పాపి యొక్క ఆశను చూస్తాడట. ఏం చూస్తాడు? నీ ఆశ ఏంటి? దేవుని చేరుకోవాలని ఆశ నీకు లేదా? ప్రభుతో సహవాసం చేయాలనే ఆశ నీకు లేదా? ఆయన వధువుగా సిద్ధపడాలనే ఆశ నీకుంటే ఈ సాకలి సబ్బు వంటి వాక్యముతో నేను నీవు శుద్ధి చేసుకో. నెక్స్ట్ మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవండి. యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. చాలండి. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఆయన ఎలాంటి వాడు? ఆయనని ఎందుకు అంటున్నానంటే, యోహాను సువార్త 1:1 ఏమని రాయబడింది? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము కనుక మాటైనా వాక్యమైనా ప్రభువైనా ఒకటే భావం కనుక ఆయన ఎలాంటి వాడు? ముందు ఎలాంటి వాడు? అగ్ని వంటి వాడు, బండను బద్దలు చేయి శుద్ధి వంటి వాడు. నెక్స్ట్ ఎలాంటి వాడు? కంసాలి అగ్ని బంగారాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు, నీకు అవసరమైన ఆభరణాన్ని చేసేవాడు. నిన్ను ఒక ఆభరణం వలె చేస్తాడు ఆయన. సాకలి సబ్బు వంటి వాడు. అందుకనే ఎంత పవర్ఫుల్ ఆయన వాక్యం అంటే, నీ పాపములు అవి ఎంత ఘోరమైనవైనా సరే వాటిని కడిగి నిన్ను తెల్లని ధవళంగా చేయగలిగిన వాడు. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు? విత్తనము వంటి వాడు. ఎలాంటి వాడు? విత్తనం మొలాలంటే ఏం కావాలి అమ్మా?
విత్తనం మొలాలంటే ఏం కావాలి? మంచి నేల కావాలి. ఏం కావాలి? మరి ఇప్పుడు వాక్యం వింటున్నాం కదా, మన హృదయం ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? ఉందా? చెప్పాలి. మంచి నేల వలె ఉందా? ఎలా ఉంది? విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను అంటే మీ చేత అంతా చదివించట్లేదు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను, కానీ ఒకటి ఎక్కడ పడింది, మరొకటి రాతి నేలను పడింది, ఇంకొకటి ముండ్ల తుప్పల్లో పడింది, ఆఖరిది ఎక్కడ పడింది? మంచి నేలను పడింది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కదా, ఒక 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పండి 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 భూమి ఏమైపోద్ది అమ్మా? నిస్సారమై అవదా? అయిపోద్ది కదా. అందుకని భూమి నిస్సారం అవ్వకుండా మన పూర్వీకులు ఏం చేసేవారు అమ్మా? ఇప్పుడు వేసే ఎరువులు కాదు సుమా, ఇప్పుడు వేసేవి కాదు, అప్పుడు వేరే. అవి శ్రేష్టమైన ఎరువులు, మన ఆరోగ్యాన్ని కాపాడే ఎరువులు. ఇప్పుడు వేసేవి మనం తింటూనే చంపేసేవి. ఇప్పుడు వేసేవి ఎరువు వేసేవారు, సంవత్సరం వేసేవారు. అంటే సమ్మర్ సీజన్లో మరలా ఎరువు వేసి దుక్కు దున్ని ఆ మట్టిలో కలిపితే మరలా పంట ఎలా ఉండేది? ఏపుగా ఉండేది. ఇప్పుడు ఓ 20 సంవత్సరాలు అయింది మీరు యేసు ప్రభువుని నమ్ముకొని. అంటే 20 సంవత్సరాల నుంచి వాక్యం మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడట్లేదు. మీరు మాట్లాడిపోతే నేను కూర్చుంటాను, మాట్లాడినప్పుడు చెబుతాను. 20 సంవత్సరాల నుంచి ఏమి వింటున్నారు కదా. విని 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 ఫలించి 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 ఎకరం భూమి, కొడుకు ఉద్యోగం, కొడుకు పెళ్ళి, మనవడు మనవరాలు, ఒక కాసు బంగారం, రెండు స్టేర్లు బిల్డింగు అయిపోయింది. ఇంక ఫలించదు వాక్యం, ఇక ఫలించదు వాక్యం. కారణం లక్ష్యం లేదు, ఇక దాని మీద నీకు ఇక ఆశ లేదు. అవసరం ఎంత ఏమైపోయింది? అవసరం తీరిపోయింది కదా. ఇక ఈ భూమి ఏమైపోయింది? జీవం లేని భూమి అయిపోయింది. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. మొదలెడుతున్నాడు కానీ పూర్తి చేయట్లేదు. మొదలెట్టింది ఇది పూర్తి చేయాలంటే 11:30 అయినా చాలు మనకి. అందుకని పాటలు మనకు ముఖ్యం కాదు. అందుకనే జీవిస్తున్నావు కదా, యేసులోనే జీవిస్తున్నావు. కానీ నీ హృదయంలో దేవుని వాక్యం ఫలించేది ఏది? ఎప్పటి వరకు ఫలించావు? ఎలా ఫలించావు? నీకు అవసరమైన రీతిగా ఫలించావు. ఎవరికి? నీకు అవసరమైన రీతిగా ఫలించావు. ఇది సత్యం. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. ఇప్పటి వరకు నీవు దేవుల్లో ఎలా ఫలించావు అంటే నీకు అవసరమైన రీతిగా మాత్రమే నీవు ఫలించావు. కానీ దేవునికి అవసరమైన రీతిగా నీవేమైనా ఫలించావా? చెప్పండి. నీవిచ్చిన ఫలమేది? సంఘానికి నీవిచ్చిన ఫలమేది? సేవకునికి నీవిచ్చిన ఫలమేది? ఫైనల్లీ దేవునికి నీవిచ్చే ఫలమేది? పరమగీతార్థంలో మాట ఉంది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయుచున్నాడు, ఆయన తనకిష్టమైన ఫలము ఫిల్ చేయాలి మీరు డాష్. అది నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయుచున్నాడు, ఆయన తనకిష్టమైన ఫలములో ఫిల్ చేయాలంటే అలాగా. జయకరయ్య గారు నన్ను క్షమించాలి, నేను ఎంతో సంతోషంతో సాంబరంతో వచ్చాను. ఎందుకు తెలుసా? మా దేవదాసయ్య గారు పుట్టినూరుకి వెళ్తున్నానని వాకింగ్ చెప్పడానికి చెప్పి వచ్చాను అడిగిన వాళ్ళందరికీ. మీరేమో చెప్పండి, ముందే అడిగిన క్షమించాలి అంటే ఇంకొకసారి కూడా మీరేం చేస్తున్నారు? బైబిల్ విషయం ప్రభు దేవాలయ చేయకూడదు. నేను కాబట్టి బైబిల్ ఏమంటారు? బైబిల్ విషయం ఏమంటారంటారా? నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయుచున్నాడు, ఆయన తనకిష్టమైన ఫలములు భుజించును. బైబిల్ ఎన్నిసార్లు చదివారు మీరు?
ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గుర్తురావట్లేదు. 200 సార్లు చదవడంటే ఆయన జీవితంలో బైబిల్. ఇంకేలా అయ్యగారికి చెప్తాను, మళ్ళీ పట్టు వచ్చినప్పుడు ఆయన మీకు చెప్తారు. అక్కడ కలుసుకుంటాం కదా, అప్పుడు చెప్తాను ఆయన పేరు, చూసి బుక్లో ఉంటుంది. ఎన్నిసార్లు? 200 సార్లు. నేను బైబిల్ 9 సార్లు చదివాను ఇప్పటికి. నీవేం ఫలిస్తున్నావు? అందుకని నీలో ఏం లేదు, నీలో విశ్వాసం ఇంకా లేదు, వాక్యం లేదు, ఫలింపు లేదు. కారణం నీ ఫలింపు కేవలం ఇండివిజువల్ ప్రయారిటీ, వ్యక్తిగత ప్రయోజనం కొరకే నీవు దేవుల్లో ఫలించావు, కానీ దేవుని కొరకు ఏం ఫలించావు? ఆయన విత్తనాలు విత్తేశాడు అంటే ఏమైపోయింది? నీ భూమి ఇప్పుడు, నీ హృదయం అనే నేల ఇప్పుడు నిస్సారం అయిపోయింది, జీవం లేని భూమి అయిపోయింది, పంటకు పనికిరాని భూమి అయిపోయింది. కానీ నీవు అలా ఉంటే ఆయనకి ఇష్టం కాదు. నీవు అలా ఫలించకపోతే ఆయన సంతోషించేవాడు కాదు. నీవు ఫలిస్తే ఆయన సంతోషిస్తాడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెబుతున్నారు. తర్వాత చదువుకోండి, మీరు ఇప్పుడు చదవద్దు. ఎలా ఫలించాడో, మీరు ఎలా ఫలించాలని శిష్యులతో, ఈరోజు మనతో ఆయన చెబుతున్నాడు. కనుక ఆయన వాక్యం ఏంటి? విత్తనము నీలో ఫలించిందా? వాక్యం నీలో ఫలించిందా? ఇప్పుడు ఫలించింది ఎలా ఉంది? 1 30 ఒకటి 60 మరొకటి 100 30, 60, 100. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడున్నాం? శారీరక జీవితం నాకు అనవసరం, నాకు వద్దు కూడా. విశ్వాసులకు ఏది అవసరం లేదంటే శారీరక జీవితం అనే దాని కొరకు ఆలోచించుకో. పౌలు చెబుతున్నాడు, మీరు భూ సంబంధమైన వాటి వైపు కాక పర సంబంధమైన వాటి వైపు చూడండి. అందుకే పైనున్న వాటి వైపే చూడండి. వేటి వైపు చూడాలి? పైన ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనివన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ లేవు. అందుకని ఏం చేస్తున్నావు? ఎలా ఫలిస్తున్నావు? దీని కొరకు దైవజనుడు అన్నారు, 100 పంట అబ్రహాము, 60 పంట శారాయి, 30 పంట పనివాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావు? అందుకని వాక్యం నీలో ఫలిస్తుందా? వాక్యం నీలో ఫలించడానికి అవకాశం ఉందా? నీ హృదయం అనే నేలను నీవు సదును చేసుకుంటున్నావా? నీ హృదయం అనే నేలను సమభూమిగా నీవే మార్చుకో. అందుకని నిత్యము బైబిల్ చదువు. దేవుని వాక్యం రోజు చదవాలి. దేవుని వాక్యం రోజు నీవు ధ్యానించాలి. ఆ విత్తనం నీలో ఫలించాలి. ఆ విత్తనం నీలో ఫలిస్తేనే అటు నీకు, ఇటు సంఘానికి, పైన దేవునికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగ నీవు ఫలించకపోతే, నీ వ్యక్తిగతాన్ని నీవు చూసుకుంటే, సమయం వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడు, నువ్వేం చేయలేవు. నువ్వు ఫలించలేదు కనుక ఆయన నిన్ను మేఘం మీదకి ఆకర్షించడు. నువ్వు ఫలిస్తేనే ఆకర్షించబడతావు, నువ్వు ఫలిస్తేనే మేఘం ఎక్కుతావు, నువ్వు ఫలిస్తేనే పైకెగిరి వెళ్ళగలవు. ఫలించలేదు, ఇది చాలు అనుకుంటే ఇక నీవు ఇక్కడే ఉండిపోతావు. నెక్స్ట్ ముగించేస్తాను, నిద్ర వచ్చేస్తుంది చాలామందికి. నెక్స్ట్ యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు భక్తుడు చెబుతున్నాడు, అక్కడ దేవుని వాక్యము అద్దము వంటిది. దేవుని వాక్యం ఎలాంటిదమ్మా? అద్దం. దేవుని వాక్యం ఎలా ఉంటుంది? అద్దము వంటిది. అద్దము ఎలా చూపిస్తుంది మనల్ని? అక్కడ రాశాడు, మనుష్యుడు అద్దములో తన సహజ ముఖము చూచుకొని బయటకు వెళ్ళి తాను ఎట్టివాడో ఏం చేస్తాడు? మర్చిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను ఇంటి దగ్గర అద్దంలో ముఖం చూసుకుని పౌడర్ రాసుకుని చక్కగా తలదూకుని ఆ రూమ్లో బయటకు వచ్చాను. ఇప్పుడు నేనేమన్నా, నాలో ఫీలింగ్ ఏంటంటే నేను ఎంత బాగున్నాను, చాలా బాగున్నాను అనుకుంటున్నాను నేను. కానీ నేను ఎలా ఉన్నానో మర్చిపోయాను. తల మెరిసిపోయింది, గడ్డం మెరిసిపోయింది, ముఖమేమో పాడైపోయింది. బాగోలేదు కదా. అంటే ఏమైపోయాను? మర్చిపోయాను. చాలామంది అదే అనుకుంటున్నారు. ఇంట్లో ముఖం చూసుకుని ఈ మధ్యకాలం అందరూ మొదలుపెట్టేశారు, 6 రంగులు వేస్తున్నారు. దాన్ని ఒలితే తర్వాత అంతా
వరస్ట్ ఫేసే. ఇప్పుడు మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే ముఖం చూసుకుని మర్చిపోతున్నాడు. విశ్వాసం ఏం చేస్తున్నాడంటే వాక్యం చూసి మర్చిపోతున్నాడు. మనిషికి మనకి తేడా ఏముంది? ఇక మనము మనుషులమే, కానీ మనం ఎవరు అంటే ఎవరని చెప్పండి? ప్రత్యేకింపబడిన వారం కదా. ప్రత్యేకింపబడిన మనము మన ముఖం అద్దంలో చూసుకోకపోయినా పర్లేదు, కానీ మనం ఎక్కడ చూసుకోవాలట? దేవుని వాక్యం అని అద్దంలో చూసుకో. వాక్యము అద్దము వంటిది అనగా ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుంది అంటే నీవు ఎలా ఉన్నావో డిస్ప్లే చేస్తుంది, నీకే చూపిస్తుంది. వాక్యం చదువుకో. సౌలుకు చూపించిందా లేదా? సౌలుకు చూపించిందా వాక్యం? నాట నుండి సౌలు దావీదుపై ఏం నిలబడు? విషపు చూపు నిలబడు. చూపించలేదా? ఆఖరికి ఏమయ్యాడు? తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. వాక్యం చదువుతున్న వారులారా, వాక్యం అనే అర్థంలో నీ యొక్క హృదయం ఎలా ఉందో చూసుకో, నీ జీవితం ఎలా ఉందో చూసుకో. చూపిస్తుంది, వాక్యం చూపిస్తుందా లేదా? ఇప్పుడు ప్రస్తుత కాల మనుషులు ఎలాంటి వారో తిమోతికి చెబుతూ పౌలు గారు అన్నారు, నేటి కాల మనుష్యులు అధితేంద్రియులు, అతిథి ద్వేషులు, అనిరాగరహితులు, బెంకములాడువారు, ఈర్ష్యపరులు, స్వార్థపరులు, అహంకారం కలిగిన వారు, అహంభావంతో ఉన్నవారు, క్రూరమైన మనస్సు కలిగిన వారు. ఇవన్నీ చదువుకున్నారు కదా. ఇంటికి వెళ్ళి వాక్యం చదువు. ఒకసారి మీ మనసును తీసుకుని బయటికి ఇక్కడ పెట్టండి. ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పరేంటి? అలాగే ఉంది. ఎలా ఉంది? స్వార్థం ఉంది, ఈర్ష్య ఉంది, జలస్సి ఉంది, అహంకారం ఉంది, ఉద్రేకం ఉంది, కోపం ఉంది. ఉన్నాయా లేదా? మానమా ఇవన్నీ? వాక్యం వింటున్నాం, మానమా? బైబిల్ చదువుతున్నాం, బైబిల్ అనే అర్థములో మన ముఖమనగా మన హృదయాన్ని చూచుకుంటున్నాం, కానీ మనలో ఏం లేదు చెప్పండి? ఏ విధమైన మార్పు లేదు. నీ జీవితాన్ని నీకు చూపించేది ఏంటి చెప్పండి? వాక్యం అనే అర్థం. అందుచేత ఒకటి, నీవు సరిచేయబడాలన్నా, నీవు పశ్చాత్తాపపడాలన్నా, నీ కొరకు కాదు దేవుని కొరకు నీవు ఫలించాలన్నా, నీ హృదయాన్ని వాక్యం అనే అర్థంలో చూచుకొని నిన్ను సరిచేసుకోవాలి అన్నా, నువ్వేం చేయాలి అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ముగింపు మాటలు 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఎందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. చదవండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం. ఎంత బాధ ఎందుకంటే చెప్పండి, ఎంత బాధ ప్రయాస ఎందుకంటే మనలో ఏముండాలి? సమృద్ధిగా. అమ్మా ఏముండాలి? నీ హృదయాన్ని బండవలే ఉంది, దాన్ని బద్దలు చేయాలన్నా, వంకర నీ బుద్ధిని సరిచేయాలన్నా, నిన్ను తెల్లగా మార్చాలన్నా, నీకు పశ్చాత్తాప హృదయం కలుగు చేసే పరిస్థితి రావాలన్నా, నీవు దేవుని కొరకు విత్తనం వలె వాక్యం నీలో ఫలించాలన్నా, ఇదంతా జరగాలి అంటే ఈ ఉపవాస ప్రార్థనా కూటములలోనికి వచ్చిన వారులారా, పాటలు బాగా పాడండి, ప్రార్థన బాగా చేయండి. దీనికి మించి వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వెలితి కొరత ఉండకూడదు. నీలో సమృద్ధిగా వాక్యం ఉన్నప్పుడు నీ హృదయము బండవలే ఉన్నా బద్దలవుద్ది, నీకు వంకర స్థితి ఉన్నా సరిచేయబడుతుంది, పాపపు మస్తు నీలో ఉన్నా కాల్చబడుతుంది, పాపపు మచ్చలు డాగులు నిన్ను దేవునికి మురికిగా చూపిస్తున్నా
వాక్యము నీలో ఉన్నప్పుడు నీవు తెల్లగా ధవలంగా చేయబడతావు. దేవుని మాట వింటే హెచ్చించబడతావు. దేవుని మాట వినకపోతే శపింపబడతావు. కాబట్టి శపించబడతావో దీవించబడతావో, జైకరయ్య గారి యొక్క ప్రయాస వ్యర్థం చేస్తావో, ఉపయోగార్థమై వినియోగించుకుంటావో, యువర్ చాయిస్. చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్ యువర్స్. వింటున్నాం కనుక విన్న దాన్ని ఏం చేయాలి? విశ్వసించండి, అనుసరించండి. వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసించడానికి మీ హృదయాన్ని ఓపెన్ ద డోర్, తెరచి ఉంచి క్రీస్తుని మీలో ప్రతిష్ఠించుకోండి. ఏ ఉపవాస ప్రార్థనా కూటాల ఫలము ఈ రాత్రి ప్రభు వస్తే ఎగిరి మేఘమెక్కి పరలోకం చేరుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. దయానిధివైన మా తండ్రి, మీ నామమునకు వందనములు. వినబడిన మాటలు ఎన్నిక చేయబడిన దీనుని నిలవబెట్టి వాడుకున్నావు. నీ వాక్యమంతయు మా అందరి హృదయములో నూరంతలుగా ఫలించినట్లు బండ వంటి మా హృదయాన్ని బద్దలు చేసి, తండ్రి నీ వాక్యమనే సాకలి సబ్బుతో శుద్ధి చేసి నీవు నివసించడానికి అనుకూలంగా మా నివాసమును మీరు చేసుకొని మమ్ములను శుద్ధి చేసి ముఖ్యంగా జైకరయ్య గారికి, అమ్మగారికి మంచి ఆరోగ్యములు మీరు అనుగ్రహించి మరింత బలమైన సేవ తన బిడ్డలు చేస్తూ ఉండగా వారి సేవలో బలమైన ప్రార్థనా జ్యోతుల వలె, నాయకుల వలె వారిని నాయనా మీరింకనూ బలపరిచి నడిపించుము. సంఘమంతటిని దీవించుము. నా మాటలు మన్నించుము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరణాత. నేను జేగురుపాడు రావటం ఇది 3వ పర్యాయము. బైబిల్ మిషన్ బస్ కన్నప్పుడు బస్సులో వచ్చాను. నలుగురు అధికారులు అయ్యగారులు ఇక్కడికి వచ్చారు. అంతకు మునుపు పత్రికలు పంచిపెట్టుకుంటూ ఒక ఆటో వేసుకొని 10 మందిని తీసుకొని సిద్ధాంతం నుండి పత్రికలు, అవతల నుంచి పెనుగొండ నుంచి పత్రికలు పంచిపెట్టుకుంటూ ఈ అనపత్తి రూట్లో వచ్చి ఇక్కడ దాకా వచ్చాం కదా, జేగురుపాడు వెళ్దామని అప్పుడు ఒకసారి జేగురుపాడు వచ్చాను. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మన్నించండి, మీకు బాధ కలిగించుంటే క్షమించండి. దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ఈ అవకాశాన్ని నాకు కలిగించిన గవర్నింగ్ బాడీ మెంబర్ అయ్య గారు జైకరయ్య గారికి, అలాగే జాన్ దేవదాస్ గారికి, అలాగే వారి చిన్న కుమారుడికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందన మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నేను చాలా చిన్నవాడిని. అయ్యగారు కోరుకుంటే చాలా పెద్ద పెద్దలు వస్తారు. అంతగా వాక్యాన్ని నేను బోధించలేను. కానీ ఎప్పటి నుంచో అంటే మరి నా చిన్నప్పటి నుంచి నాకు 1995 నుంచి నాకు బైబిల్ మిషన్ బాగా తెలుసు. అప్పటి నుంచి నేను ఎరుగుదును కనుక ఆ ప్రేమను బట్టి బాగా చెప్పకపోయినా ఒకసారి పిలిస్తే బాగుంటుంది కదా అని ప్రేమను బట్టి పిలిచినందుకు మరొకసారి వందన మరణాతలు. సమయాన్ని ఎక్కువ తీసుకోలేదు నేను. మీ చిన్నయ్య గారు చెప్పారు గంట 30 నిమిషాలు. నేను 5 నిమిషాల ముందే ముగించాను. మీ అందరికీ మరణాత. మరణాత అండి. పరమాదేవుండే నా పక్షమై యుండగా